ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ వి ఆర్ మీటింగ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక సండే స్కూల్ని మన జీవితంలో అనుగ్రహించిన దేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిద్దాము. సరేనా? మరి ఈరోజు వాక్యము వెళ్ళక ముందు మరి క్రొత్తగా వచ్చిన పిల్లలందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. బిడ్డలారా, ఈ యొక్క సండే స్కూల్ ఎంతోమంది వందల మంది జీవితాలలో వెలుగు నింపుతూ ఆశీర్వదించబడుతున్నారని మేము విన్నప్పుడు మేము దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఊరుగా ఉండలేకపోతున్నాము. మరి ఈరోజు వాక్యము అందరు కీర్తనలు, ఓపెన్ యువర్ బైబిల్స్. కీర్తనలు 40వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొందును. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొందును. కీర్తనలు 40వ అధ్యాయము మొదటి వచనం. సామ్స్ చాప్టర్ 40 ఫస్ట్ వర్స్. ఓకేనా? అందరూ తీసి చదివారని నేను విశ్వసిస్తున్నాను. మరి మనము ఈ యొక్క సండే స్కూల్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాపాడుచున్న మా పరలోకపు రాజా, యేసుక్రీస్తు ప్రభ, ఆత్మస్వరూపి అయిన దేవ, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. గడిచిన వారం అంతా కూడా మమ్మల్ని కాపాడావు. మా రాకపోకలందు నీ సహాయం దయచేశావు. మా చిన్న బిడ్డలను నీ కృపలో భద్రపరిచావు ప్రభు. స్తోత్రములు. నీ ఆత్మను ఆవరింపచేసి ఎలాంటి తెగులు రాకుండా బిడ్డలను కాపాడావు. ఈ వైరస్ నుంచి కాపాడావు. నీకు వందనాలయ్యా. వారి తల్లిదండ్రుల నిమిత్తమై వందనాలయ్యా. ఏ గృహంలో ప్రభ అశాంతి ఉంటే తీసివేసావు ప్రభు. స్తోత్రములు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటే తీసివేసినందుకు వందనాలయ్యా. మా ప్రభ మంచి ఆహారాన్ని మాకు అనుగ్రహించావు ప్రభు. మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభు. నీకు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. మరి నా ప్రభ, ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సండే స్కూల్ని చూస్తున్న, సండే స్కూల్లో మాతో పాటు పాలు పంపులు పొందుతున్న కొత్త బిడ్డల కొరకై స్తోత్రాలయ్యా. బిడ్డల జీవితాలలో ఈ యొక్క సండే స్కూల్ ఒక మంచి జ్ఞాపకంగా ఉండులాగున, దీవించబడులాగున నీ కృప దయచేయమని వేడుకుంటున్నాము. ఇదిగో తండ్రి, ఉదయం లేపి ఈ యొక్క పాటలు, వాక్యము నేర్చుకోవడానికి ప్రభు తల్లిదండ్రులు ఎంతో బిడ్డలను ప్రోత్సహిస్తున్నారు నాయన. వారి నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లిస్తూ వారికి ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకెంతమంది తల్లిదండ్రులు బిడ్డలను ప్రోత్సహించడం లేదో తండ్రి, గోజాడుచున్నాము నాయన, మొరపెట్టుకొనిచున్నాము. వారికి హృదయ ప్రేరేపణ దయచేయండి. భయంకరమైన సిచ్యుయేషన్లో మేము ఉన్నాం నాయన ప్రభా. మరి ఇంకా కొన్ని రోజులు పోతే ఈ ప్రార్థించుకునే భాగ్యం కూడా మా జీవితంలో ఉంటుందో లేదో మాకైతే తెలవదు. కానీ ప్రభు, ఈ యొక్క ఆపర్చునిటీని మేము పోగొట్టుకొనకుండా నీ పాదాల చెంత చేరి నీతో స్నేహం చేస్తూ జీవించటకు మాకు నేర్పించు నాయన. ఇదిగో నాయన, మరి ఈరోజు సండే స్కూల్లో జరుగు ప్రతి కార్యక్రమంపై నీ అధికారం దయచేయమని వేడుకొంచున్నాము. వాక్య పరిచర్య చేయించిన బిడలను ప్రభు నీ శిలువ చాటున మరుగుపరిచి ఏడంతల ఆత్మను వారికి దయచేసి తండ్రి, వారి నోటిని కేవలం నీ బూరగా వాడుకోమని మాతో మాట్లాడమని వేడుకొంచున్నాము ప్రభు. అదే రీతిగా మరి సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసిన బిడలనేమి, మరి ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డల కొరకై స్తోత్రం చెల్లిస్తూ, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని సెలవిచ్చిన ప్రభువా. ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలందరినీ కూడా నీ వద్దకు మేము తీసుకొని వస్తున్నాం నాయన. ఒక్కొక్క బిడ్డను నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నాయన తండ్రి. వారందరినీ నీ హస్తాల్లో ఉంచుకొని ప్రభు, జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లులాగున దీవించమని వేడుకొంచు. ఆయురారోగ్యములతో బలపరచమని వేడుకొంచు. మంచి పెరుగుదలను దయచేసి మంచి ఉన్నత స్థితిని ఒక్కొక్క బిడకు దయచేయమని వేడుకొంచున్నాము నాయన. ఈ సమయమందు ఎంతమంది గృహాలలో ప్రభు బాధలున్నాయో, అశాంతి ఉందో, అనారోగ్యం ఉందో, వారి కొరకై ప్రార్థన చేయించున్నాము, గోజాడుచున్నాము తండ్రి, మొరపెట్టుకొంచున్నాము నాయన. నీ సహాయాన్ని వారికి దయచేయి తండ్రి. నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో శాంతి ఉంది, నీ నామంలో సమాధానం ఉంది. కాబట్టి సమాధానానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు
భూలోక న్యాయాధిపతి, భూమి ఆకాశంలను సృష్టించిన సర్వశక్తిమంతుడా తండ్రి, మా యొక్క సండే స్కూల్ని, మా చిన్నపిల్లలను, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబాలను నీ కృపా సింహాసనమందు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము. ఇదిగో నా ప్రభువా, ఈ సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి నడిపించమని, మాకు సహాయపడుచున్నటువంటి మరి టెక్నికల్ టీం కొరకై వందనాలు స్తోత్రాలను చెల్లిస్తూ ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. మా సండే స్కూల్ టీచర్స్ కొరకై, సూపరింటెండెంట్ కొరకై ప్రార్థన చేయించున్నాము. ఒక్కొక్క బిడ్డల గృహాలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నీవు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ప్రభు అనిపించుకుని నీవు అనుగ్రహించనైనా జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని పొందులాగున నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు. సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే చిల్డ్రన్, మరి మనము దేవుని కొరకే కనిపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత శక్తిగల యేసయ్యను మనము వీడవకూడదు. సరేనా? మరి ఇప్పుడు సింగ్ సాంగ్ సెషన్కి వెళ్ళిపోదామా? Thank you. చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఆ మాట నీకు తెలుసా? చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ మాట నీకు తెలుసా? ఈ మాట నీకు తెలుసా? నీ పాపం కొరకు, నా పాపం కొరకు ప్రేమించి యేసు రక్తం కాచాడు. నీ పాపం కొరకు, నా పాపం కొరకు ప్రేమించి యేసు రక్తం కాచాడు. మరణము నుండి మరి తిరిగి లేచి పరమునకేగే నిన్ను నన్ను పరమున చేర్చా. మరణము నుండి మరి తిరిగి లేచి పరమునకేగే నిన్ను నన్ను పరమున చేర్చా. నిన్ను నన్ను పరమున చేర్చా. చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ మాట నీకు తెలుసా? ఈ మాట నీకు తెలుసా? చిన్న పిల్లలంటే యేసయ్యకిష్టం, ఇలాంటి వారిదే ఆ దేవుని రాజ్యం. చిన్న పిల్లలంటే యేసయ్యకిష్టం, ఇలాంటి వారిదే ఆ దేవుని రాజ్యం. అన్నాడు మన యేసు స్వామి, వస్తావా మరి యేసు చెంతకు? అన్నాడు మన యేసు స్వామి, వస్తావా మరి యేసు చెంతకు? మరి యేసు చెంతకు. చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ మాట నీకు తెలుసా? చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారి ఓ బాబు, యేసయ్య మంచివాడు, ఈ మాట నీకు తెలుసా? ఈ మాట నీకు తెలుసా? ఈ మాట నీకు తెలుసా?
నా చిన్ని నోటితో నా యేసురాజుని గానమునే పాడేదన్. నా చిన్ని నోటితో నా యేసురాజుని గానమునే పాడేదన్. లా 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 చిన్ని చెవులతో నా యేసురాజుని మాటలనే విందును. నా చిన్ని చెవులతో నా యేసురాజుని మాటలనే విందును. లా 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 నా చిన్ని కాళ్ళతో నా యేసురాజుని మార్గములో నడిచెదన్. నా చిన్ని కాళ్ళతో నా యేసురాజుని మార్గములో నడిచెదన్. లా 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 నా చిన్ని చేతులతో నా యేసురాజుని అందరికీ చూపెదన్. నా చిన్ని చేతులతో నా యేసురాజుని అందరికీ చూపెదన్. లా 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 ఓకే పిల్లలు, విన్నారు కదా సింగ్ సాంగ్ సెషన్. మేము పాటలు, నేను అంతా ముందు కూడా చెప్పాను కదా, మేము పాటలు పంపిస్తే మీరు యాక్షన్ చేసి మాకు వీడియో పంపించాలని. అదే రీతిగా తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా మంచి కేర్ తీసుకుంటూ బిడ్డల యొక్క తలాంతులను దేవుని మహిమార్థమై వినియోగిస్తూ వీడియోను పంపించారు. ఒక్కొక్కరిని దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఎంతో సంతోషపడ్డాడు కదా. అదే రీతిగా ఇంకా కూడా మేము సాంగ్స్ పంపించినప్పుడు మీరు వీడియోస్ చేసి పంపిస్తే మేము చూపిస్తాము. మరి ఒకసారి ఈ యొక్క వీడియోస్ పంపి ఆ యొక్క వీడియోలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా నేను వారి తల్లిదండ్రుల కొరకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే నాకు చాలా సంతోషమైంది. మా ప్రయాస ఇదే. చిన్న బిడ్డలు ఈ యొక్క సండే స్కూల్ని కోల్పోవద్దని, సండే స్కూల్ లెసన్స్ మరియు సాంగ్స్ ఈ రీతిగా ఏది కూడా కోల్పోవద్దని మా ఆశ. మీరందరూ కూడా మా కొరకై ప్రార్థిస్తున్నారు, మాకు సహకరిస్తున్నారు. కాబట్టి నేను హృదయపూర్వక థ్యాంక్స్ మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఫ్యూచర్లో మిమ్మల్ని కూడా ఒక సాక్షులుగా సాధనములుగా వాడుకొనుగాక. మరి ఈ సమయమందు బేబీ అన్షి వాక్యం, దేవుని కథ అంటే బైబిల్ స్టోరీనే చెప్తుంది. బేబీ అన్షి చాలా చిన్న పాప. ఇంతకుముందు కూడా సింగ్ సాంగ్ సెషన్లో యాక్షన్ సాంగ్ చేసింది. కాబట్టి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించునుగాక. మరి నిహారి ఆమె కూడా నా స్టూడెంట్. మరి తన బిడ్డను కూడా తను తను పెరిగిన వాతావరణంలో దేవుని భయభక్తుల్లో బిడ్డను కూడా పెంచడం చూచి నేను ఎంతో ఆనందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మరి అంతేకాకుండా ఇంకొక పాప ప్రవిజ్ఞ. ఆ పాప కూడా చాలా చక్కగా దేవుని మహింపరుస్తూ పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఎంకరేజ్ చేస్తూ సహాయపడుచున్నటువంటి తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. మరి ఆ పాప 103 సామ్స్ మరి బై హార్ట్ చెప్తుంది. మరి
దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. Blind Bartimaeus story. Jesus and his disciples were traveling one day in the city of Jericho, and they came across a blind man begging for food. And then that was blind Bartimaeus. And blind Bartimaeus heard Jesus was walking past on the road, and he shouted, "Jesus, have mercy on me! Jesus, have mercy on me!" Then some people around him tell Bartimaeus to be quiet, but he didn't stop. He shouted again, "Jesus, have mercy on me! Jesus, have mercy on me!" Then Jesus stopped, and Jesus said to come near Jesus. Then Bartimaeus was so excited, and he jumped up and ran over to Jesus. Then Jesus asked, "What help do you need from me, Bartimaeus?" Then Bartimaeus said, "My teacher, let me see again." Then Jesus said, "Go, Bartimaeus, your faith has made you well." And suddenly Bartimaeus could see. Blessed is the man who trusts in the Lord, who confidence is in him. Jeremiah chapter 17 verse 7. Thank you. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ ప్రవిజ్ఞ. ఈరోజు నేను కీర్తన 103వ అధ్యాయం చెప్పబోతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, నీ సమాధిలోనున్న నీ ప్రాణమును విమోచించువాడు, కరుణ కటాక్షములు అను కిరీటమును నీకు ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదవునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడుచున్న వారందరికీ ఆయన న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియబరచెను, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తైనదిగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. పడమరికి తూర్పు ఎంత దూరముగానున్నదో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు ఆయన తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, దాని మీద గాలి వీచగా అది లేకపోవను, ఆ మీదట దాని చోటు దానెరగదు. ఆయన నిబంధనను గాయకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకున్న వారందరి మీద, యెహోవా భయభక్తులు గల వారందరి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. ఆయన నీతి వారి పిల్ల తరముల వరకు నిలుచును. యెహోవా ఆకాశమందు ఆయన సింహాసమును స్థిరపరుచుకొని ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా,
ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయన సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా ఆయన సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములో ఉన్న సర్వ. ఓకే చిల్డ్రన్, చూశారు కదా బేబీ అంశిది ప్రవిజ్ఞది. దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. నౌ మరి ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ మెసేజ్ రూపా మోజస్ వచ్చి ఫస్ట్ లెసన్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఒక సాంగ్ ప్లే చేయబడుతుంది. ఆ సాంగ్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆ తర్వాత ఇంగ్లీష్ క్లాస్ షిలో కిరణ్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ రూపా మోజస్ సాంగ్, ఆ తర్వాత ఇంగ్లీష్ క్లాస్ షిలో కిరణ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మరి యొక్క కథని నేర్చుకుందాం నాన్న. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి, చేతులు జోడిద్దాం. అత్యంత కృపాభరితుడమైన జీవగలనైన నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డల ఆసక్తితో నీ సన్నిధికి వచ్చింటుండగానైనా మరి నాయన మేము చెప్పే కథలోను వాక్యంలోను నైనా నీ కాపుదల నీ భద్రతను తోడుగా ఉంచండి. బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ ఆత్మీయ జ్ఞానంతో నింపినైనా మీరు మాత్రమే మహిమ పొందుమని నజరేయుడైన యేసయ్య సర్వోన్నతమైన నామమున కొద్ది మనలను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు అందరు బైబిల్స్ తెచ్చుకున్నారు కదా నాన్న? ఓకే. 2 కింగ్స్ అమ్మ 2వ రాజులు 6వ అధ్యాయం ఓపెన్ చేసి పెట్టండి నాన్న. 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం ఈరోజు. నయమాను ఏ దేశ సైన్యాధిపతి చెప్పగలుగుతారా? సిరియా దేశపు సైన్యాధిపతి. ఇప్పుడు దాని గురించి నేర్చుకుందాం నాన్న. ఒక స్టోరీ. సిరియా దేశపు రాజు ఎవరట? బెన్హదదు. ఏం పేరు నాన్న? బెన్హదదు. సిరియా దేశపు రాజు బెన్హదదు. అతను ఏం చేసేవాడంట? 8th verse లో 2వ రాజులు 6వ అధ్యాయం 8వ వచనం చూద్దామమ్మా. చూడండి. సిరియా రాజు ఇజ్రాయెలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి. సిరియా రాజు ఎవరితో యుద్ధం చేయాలని ఆలోచన చేశాడంట? సేవకులతో. తన సేవకులతో ఇజ్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలని ఆలోచన చేసి తన సేవకులను పిలిచి ఆలోచిస్తున్నాడంట. అయితే ఈ యొక్క సిరియా రాజు ఎవరైనా ఏమంటారు నాన్న, ఎవరినైనా పట్టుకోవాలి అని అంటే, ఎవరినైనా అటాక్ చేయాలి అంటే ఎదురుగా వెళ్లి పట్టుకుంటారా? కాదు కదా. సీక్రెట్ గా సైడ్ కి నిలబడి లేకుంటే వారికి కనపడకుండా ఉండి పట్టుకుంటారు కదా నాన్న. అదే విధంగా ఈ యొక్క సిరియా రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలు రాజుని ఖైదీగా బందీగా పట్టుకోవడానికి అతను ఏం చేశాడంట? సీక్రెట్ ప్లేసెస్ లో మకాం వేసి పట్టుకోవడానికి చూస్తూ ఉండేవాడంట. అయితే ఈ యొక్క సీక్రెట్ గా అతను ఎక్కడో ఒక దగ్గర మకాం వేసి అంటే అక్కడ ఉండి ఈ యొక్క రాజుని ఇజ్రాయెల్ రాజుని పట్టుకోవాలని ఆలోచించేవాడంట. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ రాజుకి ఎలీషా ప్రవక్త ద్వారా, విన్నారా నాన్న? ఇజ్రాయెల్ రాజుకి ఎలీషా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంట? మీరు అటు సైడు ఆ యొక్క ప్రదేశంకి వెళ్ళకూడదు, అక్కడ సిరియా రాజు మకాం వేసి ఉన్నాడు అనేసి ఆ చోటికి వెళ్ళొద్దు అని చెప్పి పంపించేవాడంట. ఎవరి ద్వారా? ఎలీషా ప్రవక్త ద్వారా. ఎలీషా ప్రవక్త ఈ యొక్క ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపేవాడంట. ఆ విధంగా చాలా సార్లు ఈ యొక్క సిరియా రాజు ఎక్కడైతే ఆయన మకాం వేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా ఎవరికి తెలిసాయంట? ఇజ్రాయెల్ రాజుకి తెలిసి తను ఏం చేశాడంట? అక్కడ నుంచి వెళ్లకుండా ఉండేవాడంట. ఆ విధంగా అవుతూ ఉన్నప్పుడు ఒకరోజు సిరియా రాజు చాలా కల్లోలపడి, నేను ఇన్ని ప్లాన్స్ వేసినా ఏది కూడా మనం పట్టుకోలేకపోతున్నాం ఇజ్రాయెల్ రాజుని అనేసి చాలా కల్లోలపడి ఏం చేశాడంట? చూడండి అమ్మా, 2వ రాజుల గ్రంథము 11వ వచనము. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా ఏమని చెప్తున్నాడు?
ఇన్నిసార్లు పట్టుకుందామన్నా మనకి దొరకట్లేదు కనుక కల్లోలపడి తన యొక్క సేవకులను పిలిచి ఎవరైతే ఇజ్రాయేలు రాజు పక్షంన ఉన్నారో మాతో చెప్పుమని అడిగాడంట కదా. అడిగినప్పుడు ఏమైందంట, ఎవరు కూడా ఇజ్రాయేలు రాజు పక్షంన లేరు, సిరియన్లు కదా. కానీ ఎవరు చెప్తున్నారంట, ఈ యొక్క సిరియా రాజు ఎక్కడైతే మకాం వేస్తున్నాడో ఆ విషయము ఇజ్రాయేలు రాజుకి తెలుస్తుందంట. ఎవరి ద్వారా తెలుస్తుందంట, ఎలీషా ప్రవక్త ద్వారా కదా. ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఎలీషాకి ఎవరు చెప్తున్నారు, ప్రవక్త అంటే ఎవరు, దేవుడు ఏదైతే చెప్తాడో అది ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిని ప్రవక్త అంటారు కదా. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క పక్షంన ఉన్నాడు కదా, వారికి రక్షణగా ఉన్నాడు, ప్రొటెక్టివ్ గా ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ రాజుకి మెసేజ్ ఎవరి ద్వారా పంపిస్తున్నాడు, వర్తమానము ఎలీషా ప్రవక్త ద్వారా పంపిస్తూ ఉన్నాడంట. అయితే అప్పుడు ఈ యొక్క సిరియా రాజుతో ఆ యొక్క సిరియన్లలో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, సేవకులలో ఆ యొక్క రాజు పక్షంన మన సేవకులలో ఎవరు లేరు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరంట, ఇజ్రాయేలు దేశంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా ప్రవక్త అని చెప్పేసి అన్నాడంట. ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఇజ్రాయేలు లోనే ఉన్నాడని చెప్పినప్పుడు ఆ యొక్క సిరియా రాజు ఆ మనుష్యుని పట్టుకొనుటకు ఏం చేశాడంట, నువ్వు వెళ్ళి ఆ మనుషుడు ఎక్కడ ఉన్నాడో ఆ మనుషుని యొక్క ప్రదేశము ఏ ప్లేస్ లో ఉన్నాడో కనుక్కొని రమ్మని పంపిస్తాడంట. ఆ సేవకుడు వెళ్ళి ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఏం చేశాడంట, సిఐడిగా సీక్రెట్ గా గూఢచారులని పంపించాడంట. అప్పుడు ఆ యొక్క గూఢచారులు ఎలీషా ప్రవక్త ఎక్కడున్నారని చెప్పారంట నాన్న తెలుసా, ఎలీషా ప్రవక్త దోతానులో ఉన్నాడని చెప్పారంట. దోతాను అనేది ఇదొక కొండ ప్రదేశం, ఇంకోటి షోమ్రోనుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదొక కొండ ప్రదేశము, పచ్చిక బయళ్ళు, వాటర్ సోర్సెస్ ఉన్న అందమైన ప్రదేశము. అయితే అక్కడ ఎవరున్నారంట, ఎలీషా ప్రవక్త ఉన్నాడంట. ఆ విషయము సిరియా రాజుకి తెలిసిందంట. అప్పుడు సిరియా రాజు ఏం చేశాడంట, తన సేవకులను ఎవరిని, తన యొక్క సిరియన్లని ఆ యొక్క దోతాను ప్రదేశానికి పంపించాడంట. రాత్రి ఆ సిరియన్లు ఏం చేశారంట, ఆ యొక్క దోతాను ప్రదేశము చుట్టూ కూడా తమ యొక్క సైన్యాన్ని పెట్టారు, చుట్టుముట్టారట. రథాలు, గుర్రాలు, సైనికులందరూ కూడా దోతాను ప్రదేశం మొత్తము కూడా చుట్టూ నిలబడి ఉండిపోయారంట, చుట్టుముట్టారు ఇంకా ప్రదేశాన్ని. ఈలోపు ఏమైందంట, తెల్లారి ఉదయకాలంన ప్రాతకాలంన ఎలీషా యొక్క సేవకుడు తన యొక్క గుడారం నుంచి బయటికి వచ్చి చూసినప్పుడు ఆయనకేం కనపడుతుందంట, ఈ దోతాను ప్రదేశం అంతా సైనికులతో, రథాలతో, గుర్రాలతో ఆ యొక్క ప్రదేశం మొత్తము చుట్టుముట్టినట్టు కనపడిందంట. కనపడేసరికి త్వరగా ఆ యొక్క సేవకుడు లోనికెళ్లి ఎలీషా ప్రవక్తతో చెప్తున్నాడంట, ఏమని, ఈ యొక్క దోతాను ప్రదేశం అంతయు కూడా సిరియన్ల చేత, సేవకుల చేత, సైనికుల చేత చుట్టబడి ఉంది, ముట్టబడి ఉంది కాబట్టి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఏమన్నాడంట తెలుసా, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనతో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఎవరు నాన్న అతను, దేవుడు కదా, యెహోవా దేవుడు కదా, చాలా గొప్పవాడు అని చెప్పి ఆ యొక్క దేవుడికి ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని, చూడు నా సేవకుడు చూచున్నట్లుగా ఇతని కన్నులు తెరువమని చెప్పాడంట. అయితే ఆ యొక్క కొండ ప్రదేశం చుట్టూ కూడా దేవుని సైన్యము, విన్నారా నాన్న, దేవుని సైన్యము, అగ్నిరథములు, దేవదూతల సైన్యము ఆ యొక్క దోతాను ప్రదేశం చుట్టూ, ఎలీషా ప్రవక్త యొక్క దోతాను ప్రదేశం చుట్టూ కూడా కాపలగా ఉందంట. విన్నారా నాన్న? అప్పుడు సేవకుడు చూశాడంట, విన్నారా? తర్వాత ఎలీషా ప్రవక్తని వారు ఆ యొక్క సిరియనులు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు తెలుసా, యెహోవా దేవునికి మొరపెట్టాడంట. ఏమని, దేవా వీరు చూడకుండానట్లు వీరి కన్నులను మొత్తండి, అంటే గ్రుడ్డితనము కలగ చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన విని ఆ యొక్క సిరియన్ల యొక్క కళ్ళకి అంధత్వము కలగ చేశాడంట. విన్నారా?
ఆ యొక్క అంధత్వము కలగ చేసినప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త వారి దగ్గరికి వచ్చి, చూడండి, ఇది మీ మార్గము కాదు, ఈ యొక్క ప్రదేశము మీరు వెతుకుచున్న ప్రదేశమును కూడా కాదు, మీరు వెతుకుచున్న వ్యక్తి ఎవరో నేను చూపెడతాను, రండి అని వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తాడంట. ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎవరిని? సిరియా సైనికులని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా 12 కిలోమీటర్లు తీసుకొని షోమ్రోను అనే ప్రదేశంలో వారిని తీసుకెళ్తాడంట. అక్కడి వరకు తీసుకెళ్లి ఏం చేశాడంట, మళ్ళీ దేవునికి మొరపెట్టాడంట. ఏమని? దేవా, ఈ యొక్క సిరియన్ల యొక్క కళ్ళని తెరువుము. ఏమని మొరపెట్టాడు? సిరియన్ల యొక్క కళ్ళని తెరువుము అన్నప్పుడు వారు కళ్ళు తెరిచి చూశారంట. దేవుడు ప్రార్థన విని సిరియన్లను ఆ యొక్క గ్రుడ్డితనం నుంచి విడుదల చేసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూచినప్పుడు వారు ఎవరి ఎదుట ఉన్నారు తెలుసా నాన్న? ఇజ్రాయేలు రాజు ఎదుట నిలబడి ఉన్నారంట. అప్పుడు సిరియన్లకి, మేము ఇజ్రాయేలులని ఆ యొక్క ఎలీషాని పట్టుకొని వెళ్ళవలసిన వాళ్ళము, ఇప్పుడు ఎవరెదుట ఉన్నామో? ఇజ్రాయేలు రాజు ఎదుట మేము బందీలుగా ఉన్నామని వారు ఆలోచిస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఇక ఇజ్రాయేలు రాజు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతున్నాడంట. చూడండి నాన్న, 2వ రాజుల 6వ అధ్యాయము 24వ వచనము. 2వ రాజులు 6వ అధ్యాయము 21వ వచనం నాన్న, చూడండి అమ్మా. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాని అడగగా, ఎవరిని? సిరియన్లను పారజూచి ఎలీషాతో ఏమంటున్నాడు? నాయన వీరిని కొట్టుదునా అని అడుగుతుంటే అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? వారిని కొట్టవద్దు, వారికి ఏం చెప్తున్నాడు? భోజనము పెట్టి వారిని తిరిగి వారి దేశంలోకి పంపించు అని ఎలీషా ప్రవక్త ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకి చెప్తూ ఉన్నాడంట. అయితే అప్పుడు ఇశ్రాయేలు రాజు వారికి భోజనం చేసి చక్కగా పానము పెట్టి వారు చక్కగా భోంచేసి తర్వాత వారిని తిరిగి వారి దేశానికి పంపించాడంట. చూసారా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, సిరియన్లు ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు రాజుకి కీడు చేయాలని ఆలోచించారు. కానీ ఇశ్రాయేలు రాజు, మన దేవుని పక్షంన ఉన్నవారు ఏం చేశారంట? మేలు చేయడానికి వారు పూనుకున్నారు. అంటే వారిని కొట్టలేదు, సిరియన్లని కొట్టకుండా వారికి భోజనం పెట్టి తిరిగి వారి దేశానికి పంపించారు. అంటే మేలు చేశారన్నట్టు. వినరా నాన్న? కాబట్టి మనకెవరైనా కీడు చేయతల పెట్టినప్పుడు మన పక్షంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి మనము దేవునికే వదిలేయాలి. అతను కీడు చేశాడు నాకు, కాబట్టి నేను తిరిగి ఆయనకి కీడు చేస్తానని ఎప్పుడు కూడా మనము ఆలోచించొద్దు, అనుకొనవద్దు. ఎందుకంటే మనము కీడు చేసిన వారికి ఏం చేయాలా? మేలు చేయాలా. మనము రోజు సండే స్కూల్లో ఎన్నో కథలు నేర్చుకుంటున్నాం కదా నాన్న, ప్రేమ కలిగి జీవించమంటున్నాడు. కాబట్టి మన లోపల యేసయ్య ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కీడు చేసేవారి ఎడల మనం దేవుని ప్రేమను కనపరచాలి. అంటే మనము మేలు చేయాలి. ఎగ్జాంపుల్ ఎవరైనా కొట్టారనుకోండి, లేకుంటే ఎవరైనా నీకు ఎగ్జామ్లో హెల్ప్ చేయలేదనుకోండి, పాపం వాడికి ఏదైనా సహాయం అవసరం ఉన్నప్పుడు వీడు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను వీడికి చెయ్యను, ఈ అమ్మాయికి చెయ్యను అని ఎప్పుడు అనుకోవద్దు కదా నాన్న. మన చేతనైన సహాయము మనము వారికి చెయ్యాలి. ఎప్పుడు కూడా మనము ఇతరులకి కీడు తలపెట్టాలని ఆలోచించకూడదు. ఎందుకంటే మనము దేవుని నమ్మిన బిడ్డలము కాబట్టి మనము ఎప్పుడు కూడా ఇతరులకి మేలు చేయాలి. మేలు చేసిన వారు మనకు కీడు చేసినప్పటికీ మనకు దేవుడు తన సమయంలో తప్పకుండా మన మేలు విషయంలో మనకి తప్పకుండా సహాయం చేసి అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు మనకి దేవుడిస్తాడు కదా నాన్న. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలం కాబట్టి ఇతరుల ఎడల మేలు చేయుటకి మనము పూనుకుందాము, మేలు చేయ నేర్చుకుందాము. ఓకేనా? ఈరోజు కథ పేరు ఏంటి అనంటే దేవుడి యొక్క అదృశ్య సైన్య సమూహము. కథ పేరేంటమ్మా? దేవుడి యొక్క అదృశ్య సైన్య సమూహము. అదృశ్య అంటే కనపడకుండా, దేవుడి యొక్క సైన్యము ఎవరి చుట్టూ ఉందంట? ఎలీషా ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశము చుట్టూ కూడా దేవుడు అగ్నిరథాలని, తన యొక్క దేవదూతల సైన్యాన్ని పెట్టాడట. విన్నారమ్మా? కాబట్టి దేవుడి యొక్క అదృశ్య
సైన్య సమూహము. మన చుట్టూ కూడా అనునిత్యము మనల్ని దేవుడు తన యొక్క అదృశ్య సైన్య సమూహంతో దూతలయను మనకు కాపుదలగా భద్రతగా ఉంచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మేలు చేయుటకు నేర్చుకుందాము. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుందాము. కీర్తనలు 91వ అధ్యాయము తీయండి నాన్న. కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వాక్యం ఏంటంటమ్మా? కీర్తనలు 91:11లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు జీసస్? దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే మనము ఎటు వెళ్ళినా వచ్చినా, బయటికి వెళ్ళి వచ్చినా, స్కూల్స్ కి కాలేజెస్ కి ఎటు వెళ్ళి వచ్చినా మనము ప్రార్థన చేసుకొని వెళ్ళవలసిన సమయంలో దేవుడు తప్పకుండా మనకి ప్రార్థన చేసుకొని వెళ్తూ వస్తున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? మనం వెళ్ళు ప్రతి మార్గంలో కూడా తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఏమని? మనల్ని ప్రొటెక్ట్ చేయమని తన దూతలకి ఆజ్ఞాపించును. ఓకేనా నాన్న? కథ అర్థమైంది అనుకుంటాను. ఓకే, చిన్ని ప్రార్థనతో ఈ యొక్క కథని ముగించుకుందాము. ఓకేనా? కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. అత్యంత కృపాభరితుడవైన జీవగల నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలు ఆసక్తితోనైనా నీ యొక్క వాక్యంను కథ నేర్చుకొని ఉంటున్నారు తండ్రి. అవును తండ్రి, మా మార్గంలంతటిలోనైనా నీ యొక్క దూతలను నైనా మాకు కాపుదలగా భద్రతగా ఉంచుచున్న దేవా వందనాలు తండ్రి. మరి నాయన ఎలీషాను ఏ విధంగానైనా మీరు కాచి భద్రపరిచారో నాయన, అదే విధంగా నా ప్రభా మాతో మీరు ఉంటున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇప్పుడు వినిన కథను వాక్యంను మా హృదయంలో ఫలింప చేయమని, ఈ లోకంలో మీ సాక్షులుగా జీవించుటకు నీ కృపను తోడుగా ఉంచమని నజరేయుడైన యేసయ్య సర్వోన్నతమైన నామం నా కొద్ది మనలను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నానా. నా శోధనలో, నా వేదనలో, నా బాధ
Praise the Lord. Good morning, children. How are you all? Hope you all are doing well by the grace of our Lord Savior Jesus Christ. Yes, again I'm back to you all to talk to you about the Word of God. Are you all ready? Yes, before we get into our Bible, shall we have a word of prayer? Come on. Kneel down, bow your heads, close your eyes. Kneel down, close your eyes and bow your heads. Yeah. Our loving Heavenly Father, thank you for this precious day which you have given us, my Lord. You have protected us all these months, and this is the month August, second week we are in, Jesus. Because of your precious protection, we are still alive. We are here in front of you, serving you, worshipping you, praising you, my Lord Jesus Christ. This is a gift. Our life is a gift of yours, my Lord Jesus Christ. Thank you for the things you have done all through our days. Thank you for the protection which you have given to our children. Thank you for leading them in their studies as well as leading in your Bible, my Lord Jesus. Help us, protect us, and now guide me, my Lord Jesus. Help me what to teach you, preach your children, my Lord. You be me, be as my tongue, and help me to speak what you want to make the children learn, my children, my Lord Jesus. Help me to do whatever it's in your wish. Let me speak whatever you want to speak to your children, my Lord. Guide me, lead me, and help me throughout the Bible class, my Lord Jesus. In the precious name of Jesus, I pray. Amen. Yes, children. Shall I ask you one thing? What was last Sunday? What did you celebrate? Did you celebrate anything? Did you wish anything? It's not a celebration, but did you wish anyone anything about? Yeah, yes, it's a friendship day, yeah. Why do we celebrate friendship day and all? That's out of our thing, but as world is celebrating International Friendship Day, we are also doing it. Yeah? Yes? Do you have friends, my dears? Everyone might be having, yes? Yeah, I know. Then, what do you expect from your friends? Yes, you expect them to forgive you. Yeah. Then you expect them to trust you. You expect them to help you all. Yes. You expect them to encourage you. Yeah. Yeah, these all are the things which we want from our friends. As well as we also enjoy with them. We go outing, we go play, we watch TV, we play in the mobiles. All these things we do with our surrounding friends. And that's the reason you might have wished your friends Happy Friendship Day. Yes. So today we'll talk about the special best friend today. Okay? Do you know who is the special best friend? Yes, my dear children? Yeah, you are right. Our special best friend is none other than Jesus Christ. Yeah, we all will tell, yeah, Jesus Christ is my best friend, my best friend. Jesus Christ is also my. Then, shall I ask you, how many of you wished Jesus Christ on that day, Happy Friendship Day? Some of you might have wished and some might not. Okay. Then you want your friends to encourage you, you want your friends to forgive you, all these things. And the thing what we do with Jesus Christ is we don't make friendship with him, but we praise him, we serve him, we worship him. Yeah, we ask him. All these things we do. But you know one thing? Jesus Christ wants friendship with us. Do you know? He also wants to be the same as you want your friends to be. He wants to be with us in a way. He wants to enjoy with us. He wants to be a best friend, as you have a best friend in your school, in your neighborhood, or whatever way, your relatives and all these things.
And shall I tell you one thing? Jesus is best, special best friend of everything, whatever you have in this world. Because the Bible shows in John Gospel 15th chapter 15th verse, if you see John Gospel 15th chapter 15th verse, my dear children, if you have your Bibles open, please go through when I read the verse. John Gospel 15th chapter 15th verse. Henceforth I call you not servants, for the servant knoweth not what his Lord doeth. But I have called you friends, for all things that I have heard of my Father I have made known unto you. Here, the Lord Jesus Christ is saying, He is calling us as friends. I have called you friends. He is not calling us as servants. Do you know why? Because servant will do the work what is attained or what is given by the master, but master is not going to tell everything whatever he wants to do outside. Okay, the servant has to obey whatever his instructions are given, whereas friend, you share, care, do everything. He knows everything about. So here also Jesus wants to be our friend according to John Gospel 15th chapter 15th verse. He is not calling us as servants, but He is He is calling us as friends of Himself. My dear children, Jesus is our Savior. Jesus is our Lord. He is also our special best friend. You might be wondering then what speciality we have with having Jesus as a special best friend. Okay, shall I tell you why He is a best friend? Special I'm saying, special best friend. So let me tell you a few things through which we will come to know why He is a special best friend. First point, my dear children. First thing is, Jesus knows us. He knows everything. The day we are born, the day we are going to leave the earth, the moment we are moving, the moment we sit, the moment we stand. He knows everything. Our friend might not know all these things, what we are doing at this situation, at this moment. But Jesus knows everything. He knew what we are thinking. He knew what we are saying, what our thoughts, what our actions, what our words are. Whereas your friend might be a friend, that's it. But he might not know what you are thinking, what you are asking for, what you are wishing to do until and unless you tell them. Yes. But here we see that according to Matthew Gospel 10th chapter 30th verse, if you see, Jesus Christ says that He said that the very hairs of your head are all numbered. He even knew how many hair you have in your head, my dears. Does your friend know about it? No. Will he be able to tell how many hair you have in your head? No. But Jesus Christ here, He knows everything, top to bottom He knew everything. That's the reason. He says in Matthew Gospel 10th chapter 30th verse, the very hairs of your head are all numbered. He knew how many hair you have, what you are thinking, what you are looking, what your actions are, what you mean and what you wish, everything He knew. So He is our special best friend. And second point, Jesus loves us. Do you know how much He loves? Does your friend love you? Yeah, definitely. Your parents love, your friends love. That's the reason they are with you. That's the reason they come with you, they talk to you, they enjoy with you, they play with you. But how much do they love you? There's a limit. Suppose if you are in danger, you are getting drowned in the water, will they jump and save you? No, all may not. Some may do and some may not. Yes. So here we see as a special best friend, Jesus as a special best friend, He loved us so much. How much He loved? So much that He gave His life for our sake. He sacrificed Himself. Will any of our friends sacrifice their life for our sake? Because our mistakes, our wrongdoings,
or something went wrong and he is going to take the punishment instead of us? No. Definitely, immediately the friend says, why you have done a mistake and why should I take? Why should I be punished for this? But here what we see is he is a great lover of us. Jesus Christ loves us so much that he gave his life, he sacrificed his life because of our sins. He took punishment instead of our mistakes. He was on the cross because of our mistakes. So here we see in John Gospel 15th chapter 13th verse, we see that Jesus said, greater love has no man than this, that a man lay down his life for his friends. He has laid down his life for our sake. That is why Jesus is a special best friend, because he loves us so much. How much? That he sacrificed his life. He shed his blood for the sake of our sins. So the Lord Jesus Christ loves us so much as we are. Though we are very bad in nature, though we disobey him, though we neglect him, though we never pray him, worship him, many faults we may have, we may rob the things or whatever it's according to Lord Jesus, whatever it's wrong, every wrong deed we might do, but still he is going to love you, and he is taking punishment in the place of us instead of us. So Jesus loves so much. That's the reason he is our special best friend. And children, third point is Jesus wants the best for you and me. You know, if we have a friend and we have a new dress, nice, and then if you show it, they might be thinking in their mind, I should have such a beautiful dress, why he is having. Some or the other way they will have a negative thought about it. But here we see that Jesus every time, ever, forever and ever, he wants something best for us. He never thinks, never wants us to fall down. He never wants us to be like, he every time wants us to get whatever we wish for. And he also gives us decisions. That's the reason he wants everything good for us. He tells us that what we should do and what we shouldn't do, how we should respect our parents, how we shouldn't do all the wrong things, all these things. This is how Lord Jesus guides us. He wants everything best for us. So he's a special best friend. Coming to the fourth point, Jesus always have time for us. Your friends have time for you? Your parents, are they having time for you? Every single minute may not be with you all. They might spend with you, but not all the time. But here Jesus Christ, he is all the time. The time you have born, from that time till now, till this moment, he is with you and he shares his time with you. He has lot of time for you, and whenever you are in need, whenever you wish to talk to him, it might be early mornings, it might be midnight or late night or whatever it may be. But still, if you say, Lord Jesus, then he is there for you all the time. He'll be with you. He is so concerned about you that everything, every moment, that's the reason when we are on the way, when we are doing on our work, whatever we do, he is with us, protecting us. So, do you agree that he is a special best friend? Yes, my dear children, he is all the time a special best friend because he is always with us. He has time each and every second moment. He is with us, and he all the time has a lot of time to be with us, to enjoy with us, to share all our griefs, all our happiness, everything. And the fifth point is Jesus never changes. He is never going to change. Your friend might change.
When you were in upper KG, you might be having a friend. When you come to 5th standard, you might be having the other friend. When you go to the other school, you change your college, whatever it may be, you change your location. Your friends keep on changing. But this special friend, Jesus Christ, He is never going to change. He is the same all the time. He is the same forever and ever. That's the reason in our Bible it says that Hebrew chapter 13, 88th verse, we see that Jesus Christ the same yesterday and today and forever. He is the same. There is no change in His nature. Though you are doing mistake, though you are very close to Him, though you love Him, though you don't love Him also, He is never going to change. We see our friends when we give everything, we offer everything, we share everything, then they show a lot of love. Once if you say, no, I can't give you, reject them, then immediately they don't. There is a change in their attitude you find. But here in the case of Jesus Christ, we don't find such changes at all. He is for every time. He is the same God yesterday, today and forever. And as long as we are here, He is our friend forever. So Lord Jesus is a wonderful person who loves us a lot. That's the reason He never changes. He is always the same. He listens to us. He helps us. He encourages us. He trusts us. He is the special best friend we could have ever found in this world. Yes, my dear children. Yes, then Jesus, you and me are special best friends. But we never forget who He is. We shouldn't forget that who He is, because He is our Savior. He is our Lord. He is our God. And we should treat Him with lot of respect and reverence, because He is one and only God who is always with us, who loves us, who will never change, who will have trust in us, who is going to guide us. He is forever with us. So I say that Jesus Christ should be our special best friend, because He is the one who is all the time with us. He knows us. He knows us very well. He knows how many hair we have. He is never changing God. He is loving God. He wants best from us, and He has time all the time. He has time for us. And two more things you should remember is, if you have special best friend as Jesus Christ, what are the benefits you are going to get it? Yes or no? We will definitely see a benefit. If you have a friend, then what benefit you are getting from him or her? Here we see that Jesus will never leave you. That's what it said in Bible, Hebrews 13th chapter 5th verse. I will never leave you nor forsake you. He is not going to leave you in any condition, any moment, whatever condition you are, whether you are in distress, whether you are in trouble, whether you are in happiness, whatever the situation might be, He is not going to leave you. He is a promise-giving God and promise-keeping God also. So if you have Jesus Christ as a special best friend, then He is not going to leave you forever nor forsake you. He is with you all the time. And when you have Jesus as a special best friend of yours, how is your life? Do you know how the life of yours would be? You would be rejoicing. That's the reason He says, according to Philippians 4th chapter 4th verse, rejoice in the Lord always, and again I say rejoice. So if you have Jesus Christ in you, and if you make Jesus Christ as a special best friend, so He is the most wonderful person in all the universe, then all the time you will be rejoicing. In what? In His name. With Him you rejoice, and you say, rejoice in the Lord always, and again I say rejoice. So my dear children, will you accept Jesus Christ as your special best friend? Will you recognize that He is with you all the time? And will you
accept him to be your best special best friend and make him your special best friend all the time, how will you make him as a special best friend? What are the benefits we are going to get when you have a special best friend? Jesus Christ as a special best friend is going to he knows you all, he loves you, he spares times with you, he protects you, all these things. Then how you are going to show that he is a special best friend of yours? Yes, my dear children, read the Bible daily. Pray to God. Talk to Him. He is going to talk to you through Word of God, through the Bible verses. He is going to talk to you. So, how can the other people know that you are having a special best friend as Jesus Christ? Yes, it's through your actions, through your thoughts, through your words. All these things will make others, worldly friends, knew that you have a special best friend as Jesus as a special best friend. Because when you are with Jesus, when you walk with Jesus, when you plan with Jesus, when you think with Jesus, when you ask Jesus help, automatically your thoughts, your actions, your moments, your everything turn towards God, and you follow his ways, and automatically people will come to see that you have a changed nature, changed attitude, changed everything. They can find change in your. Do you want to show that change to your friend, having a special best friend as Jesus Christ in your lives, my dear? Yes, and he is, though you invite him or not, he is all the time with you all. But when you specially invite him and say, my Jesus, my Lord, you are my special best friend. Be with me all the time and help me all the way wherever I need you, when I am happy and when I am sad. Jesus feels so happy, so excited, so elated that he never leaves you nor forsake you, as per Hebrews chapter 13, the 13th chapter, 5th verse. He is never going to leave you, my dear children, and your future will be a beautiful one, bright one and happy one, because he says, rejoice in the Lord always. And again I say rejoice. You are going to rejoice in your life, and say again, rejoice in the Lord, because you have a special best friend, that is Jesus Christ. Okay, will you accept him as a special best friend? Will you allow him to make changes in you? Will you read the Bible? Will you pray every day? This is what we need to do now at this very last days, end days of ours. He is waiting for us to accept him. He is waiting for us to love him as he loves us. He is not asking us to sacrifice our lives. He is asking just to sacrifice our thoughts, time, in reading the Bible and worshiping him, praising him, and allowing him into our hearts. So I hope you will do it, and you will have a special best friend in your life, Jesus Christ as a special best friend, and your face will be so bright and your future will be so bright, my dear children. So shall we say happy friendship day to our Jesus Christ? Yes, happy friendship day to our special best friend Jesus Christ. Shall we bow our heads and our memory verse? Then we'll learn a memory verse. Same, Philippians chapter 4, 4th verse. Rejoice in the Lord always. And again I say rejoice, because we have accepted Jesus Christ as a special best friend. So we will learn this verse. Rejoice in the Lord always. And again I say rejoice. Philippians 4th chapter, 4th verse. Okay then, children. Close your eyes, bow down your heads, and we shall have a word of prayer. Thank you, Heavenly Father, for this precious day and today for this precious moment, my Lord Jesus. Yes, Lord, we were accepting the worldly friends in our lives. We were depending on them forever, every situation, every need, or every happiness, my Lord. We never asked you to enter us, but today we have learned how much you love us, why you are a special friend in our lives, Lord. Yes, Lord, you know everything about us, top to bottom, you know. You know how many hair we have in our head.
You are the one who loves us so much that you have sacrificed your life for our sins, my Lord. Yes, Lord, you want everything best for us. Yes, Lord, you have lot of time with us. You want to spend the time, whereas we spend with gadgets and all, my Lord. Jesus, you are the one who never change for any moment. You are the same you are the same yesterday, today, and tomorrow also, my Lord. That's the reason we have learned, my Lord, that you are a special best friend in our life, and we accept you. We want you to enter into our lives and be as a special best friend, guiding us, protecting us, doing everything. Though we invite you or not, you were doing all these things, my Lord, all these years. I thank you for everything, my Lord, for whatever you have done in the lives of us and of our children, wherever they are, in this pandemic time also. You are protecting them, my Lord, protecting them, giving them education, giving them food, giving them all the needs. You are supplying all the needs, whatever we need, my Lord. Thank you for all the things you have done, my Lord. My Lord, I entrust the lives and future of our children into your hands. Help them, guide them, protect them from all evil. Help them to be in your word. Help them to trust in you, my Lord. Help them to have a special best friend as you in their life, my Lord. Thank you for all the deeds you have done. Thank you for your protection, my Lord. I entrust everything in your hands. I entrust the children, ourselves into your hands. I ask your protection for this coming whole week. Help us to do our work, to do our jobs, to study, help our children to study and have a good health, my Lord Jesus Christ. Thank you for all the precious things you have done, and thank you for the time you have given us and you were with us. Thank you, Lord Jesus. In the precious name of Jesus, I pray. Amen. God bless you, my dear children. Have a nice day. ఓకే చిల్డ్రన్, మరి రూపక్క చెప్పింది మరియు శిలోక్క చెప్పిన లెసన్స్ మీరు జాగ్రత్తగా విన్నారు కదా. మరి చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి ఆ ఇద్దరి టీచర్స్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఇంకనూ తన సేవలో వాడుకొనుగాక. మరి సాంగ్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి నూతనంగా ఫస్ట్ టైం వచ్చిన బిడ్డలకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను, నా బ్లెస్సింగ్స్ వారికి ఇస్తున్నాను. మరి ప్రతి తల్లిదండ్రులను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి విత్తబడిన యొక్క వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా తల్లిదండ్రులందరూ ప్రతి నిత్యము ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా బిడ్డలారా, మరి చిన్న బిడ్డలకు ఈ యొక్క థర్డ్ వేవ్ వస్తుందని, తర్వాత డెల్టా వైరస్, డెల్టా ప్లస్, ఈ రీతిగా ఎన్నో ఇతరత్ర జబ్బులు మొదలయ్యాయని మనం వింటున్నాము. మరి వారందరి కొరకై మీరు ప్రార్థించాలా. ప్రత్యేకంగా మోకాళ్ళ మీద ఉండి దేవుడికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థన వింటాడు. తర్వాత మీరు ఎవరికైనా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క క్రింద నంబర్ కనబడుతుంది కదా, ఆ నంబర్కి మీరు ఫోన్ కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పినట్లయితే లేక ప్రార్థించమని కోరినట్లయితే తప్పకుండా సాటర్డే సండే స్కూల్ టీచర్స్ చైన్ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. దయచేసి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మనవి, మా అందరి కొరకై ప్రార్థించాలి. తర్వాత చిన్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరి యూపీలో కూడా చర్చ్ స్కూల్ కొట్టి మరి అక్కడ సండే స్కూల్ లేకుండా చేస్తున్నారు. ఎన్నో చోట్ల సండే స్కూల్ లేకుండా సాతానుడు బంధిస్తుంది. కాబట్టి దయచేసి సాతాను శక్తులను కాల్చివేయమని యేసయ్యను మీరు వేడుకోవాలి. ఎంతోమంది బిడ్డలు సండే స్కూల్ లేకుండా ఉన్నారు కాబట్టి మరి వారందరి కొరకై కూడా ప్రార్థించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయమందు సుహిత బర్త్డే, సుహిత బర్త్డే, మరి ఆ బిడ్డ కొరకై మనము పాట పాడదాము, ఆ తర్వాత ప్రార్థన చేద్దాం, సరేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్ టు యూ. Happy long life to you, happy long life to you, happy long life
సుహిత, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నేను దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పెరిగిన కొలది దేవుని మహిమార్థమై జీవించులాగున మరి నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులను దేవుని మహిమార్థమై వినియోగించులాగున దేవుడు తన కృపలో నిన్ను భద్రపరచునుగాక. మరి ఒకసారి ఈ యొక్క ప్రోగ్రాంలో సాంగ్స్లోనేమి, స్టోరీనేమి, బైబిల్ స్టోరీలోనేమి, మరి 1 or 3 చెప్పడంలోనేమి పార్టిసిపేట్ చేసిన ఒక్కొక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. టీచర్స్కి కూడా నేను ఒక థ్యాంక్స్ చెప్తున్నాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన, వందనాలు యేసుతో ఈనాటి మన సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగిద్దాము. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కాపాడుచున్నామా పరలోకపు రాజా, యేసుక్రీస్తు ప్రభువా, ఆత్మస్వరూపి అయిన దేవా, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మరి ఒకసారి నీ పాదాల యొద్ద కూర్చుని ప్రభు నీ మాటలను వినుటకు, నేను స్తుతించుటకు, నేను మహిమపరచుటకు, నీ ఆశీర్వాదాలను పొందుటకు నీవు అనుగ్రహించిన నీ కృప కొరకై వందనాలయ్యా. ఇదిగో నా ప్రభువా, పార్టిసిపేట్ చేసిన ఒక్కొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వాక్య పరిచర్య చేసినటువంటి శిలోని, రూపను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన. నమ్మకముగా నీ సేవ చేసి ప్రభు నీ మెప్పు పొందుటకు తండ్రి నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము. ఏది చేసినా దేవుని మహిమ కొరకై చేయులాగున మమ్మల్ని అందరినీ వాడుకొంచున్నదలకై వందనాలయ్యా. మాకు సహాయపరిచిన ప్రతి బిడ్డను దీవించండి. మా కొరకు, మా సండే స్కూల్ కొరకై ప్రార్థిస్తున్న ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క బిడ్డను, ఒక్కొక్క తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి వారి అవసరతలను తీర్చమని వేడుకొంచున్నాము. హృదయ రహస్యాలను ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువా, మరి యొక్క భయంకరమైనటువంటి టైంలో నా ప్రభువా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయి ఉన్నారు. మరి వారి యొక్క బిడ్డల తల్లిదండ్రుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాను నాయన. తండ్రి, వారికి ఇన్కమ్ సోర్స్ దయచేయమని వేడుకొంచున్నాము. మరి ఎంతమంది వారి గృహాలలో అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరి కొరకై ప్రార్థన చేయించున్నాను. ప్రతి వారికి నెమ్మదిని దయచేయండి, స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాము. ఏ అవసరత ఉన్నా ప్రభువా నీ పాదముల చింత చేరి గోజాడి మొరపెట్టుకున్నటకు ఒక్కొక్కరిని ప్రేరేపించమని వేడుకొంచున్నాము. మా సంఘాన్ని దీవించండి, సంఘమందు జరుగుచున్న సేవను ఆశీర్వదించండి. సంఘ కాపరుల కుటుంబాలను కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయనా, మరి ఒకసారి ఈ యొక్క ఏమి సుహితను జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధులులాగా చేయమని వేడుకొంచున్నాము. ఆ బిడ్డ పెరిగి పెద్దదైనప్పుడు ప్రభా నీ సాక్షిగా, నీ సాధనముగా వాడబడుటకు నీ కృపలో ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. తన స్టడీస్లలో నీ సహాయం దయచేయండి. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ నిర్ణయాన్ని ఆ బిడ్డ పట్ల బయలుపరచండి. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, చెల్లిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. మరి ఒకసారి నాయన, పార్టిసిపేట్ చేసినటువంటి బిడ్డల కొరకై, వాక్య పని చేసినటువంటి టీచర్స్ కొరకై, ఏమి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మరి ఇది ఆశీర్వాదంతో నింపి పంపిన ప్రభు నీకు వందనాలు. మరి ఈ యొక్క సండే స్కూల్ అనంతరము ప్రభు జరగనైనటువంటి సంఘ ఆరాధనలో కూడా నీ సహాయాన్ని దయచేయి రాజా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక సండే నాడు సండే స్కూల్ మా జీవితంలో అనుగ్రహించి ప్రభా నీ మాటలు వినుటకు, నేను స్తుతించి నీ ఆశీర్వాదాలు పొందు పర్యంతం వరకు నీ కృపాక్షేమంలో వెంటాడులాగున చెయ్యమని సమస్త ఘనత, మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్,
హోప్ యూర్ ఆల్ ఎంజాయ్డ్ దిస్ సండే స్కూల్ ప్రోగ్రామ్. మరి ఒకసారి తల్లిదండ్రులకు మనవి, మేము పాటలు పంపిస్తే మీరు వీడియో మాకు పంపాలి. మరి ఇంకా వాక్య పరిచర్య, వాక్యాలు నేర్చుకున్నట్లయితే పంపండి, పాటలు నేర్చుకున్నట్లయితే పంపండి. మరి మీరు ప్రార్థిస్తూ ఉండగా కూడా ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు చిన్న బిడ్డలు మా కొరకు, సండే స్కూల్ కొరకు, ఇతర పిల్లల కొరకే ప్రార్థించినప్పుడు మీరు వీడియో తీసి మాకు పంపిస్తే మాకు సంతోషం ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, ఎల్లవేళలా బైబిల్ చదవండి, ప్రార్థించి దేవునికి దగ్గరగా జీవించి సైతానును ఎదుర్కోండి, దేవుని దీవెనలు పొందండి. సరేనా? దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే ఇదే టైంకి మనం కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.